వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు దీనికన్నా ముందల వీడియోస్ చూడండి. ఎందుకంటే సి లాంగ్వేజ్కి సంబంధించిన ప్రతి వీడియో ప్రతి కాన్సెప్ట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఫస్ట్ ఆ వీడియోస్ చూసిన తర్వాత నెక్స్ట్ ఈ వీడియోస్ చూడండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసరికి టైప్ కాస్టింగ్ అండ్ టైప్ కన్వర్షన్. ఇది మాత్రం వెరీ ఇంపార్టెంట్, ఈ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. టైప్ కాస్టింగ్ అండ్ టైప్ కన్వర్షన్ అనేది దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇన్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద ఎక్స్ప్రెషన్ కంటైన్స్ డేటా వాల్యూస్ ఆఫ్ ద సేమ్ డేటా టైప్ ఆర్ డిఫరెంట్ డేటా టైప్స్. ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఒక ఎక్స్ప్రెషన్స్కి సేమ్ డేటా టైప్ వాల్యూస్ కానీ డిఫరెంట్ డేటా టైప్స్ వాల్యూని కానీ ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. When the expression contains similar data type value, then it is evaluated without any problem. మనము ఒక ఎక్స్ప్రెషన్కి సిమిలర్ డేటా టైప్ అంటే సేమ్ డేటా టైప్ వాల్యూ కనుక ఇచ్చినట్లయితే అలా ఇచ్చినప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. బట్ ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ కంటైన్స్ 2 or more different data type value, then they must be converted to the single data type of a destination data type. ఇక్కడ మనము ఒక ఎక్స్ప్రెషన్కి సిమిలర్ డేటా టైప్స్ ఇచ్చినట్లయితే లైక్ ఇంటీజర్ వాల్యూ, ఒక సేమ్ ఎక్స్ప్రెషన్కి ఇంటీజర్ అని 2 ఇచ్చినట్లయితే అప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. బట్ అలాగే ఒక ఎక్స్ప్రెషన్కి డిఫరెంట్ డేటా టైప్ వాల్యూస్ ఇచ్చినట్లయితే అది ఏంటి అంటే ఏదైతే డెస్టినేషన్ డేటా టైప్ ఉందో అది దాంట్లో కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో హియర్ ద డెస్టినేషన్ ఈజ్ ద లొకేషన్ వేర్ ద ఫైనల్ రిజల్ట్ ఆఫ్ దట్ ఎక్స్ప్రెషన్ స్టోర్. ఇక్కడ డెస్టినేషన్ డేటా టైప్ అంటే ఏంటి అంటే ఏదైతే ఒక ఎక్స్ప్రెషన్కి ఫైనల్ రిజల్ట్ అనేది స్టోర్ అవుతుందో దాన్నే డెస్టినేషన్ డేటా టైప్ అని అంటాము. హియర్ ద డెస్టినేషన్ ఈజ్ ద లొకేషన్ వేర్ ద ఫైనల్ రిజల్ట్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ స్టోర్డ్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ద మల్టిప్లికేషన్ ఆఫ్ ఎన్ ఇంటీజర్ డేటా వాల్యూ విత్ ద ఫ్లోట్ డేటా వాల్యూ అండ్ స్టోరింగ్ ద రిజల్ట్ ఇంటూ ఏ ఫ్లోట్ వేరియబుల్. ఇప్పుడు ఇక్కడ మల్టిప్లికేషన్, ఒక ఇంటీజర్ని మల్టిప్లికేషన్ చేయమంటున్నారు, అది ఫ్లోట్ డేటా టైప్ వాల్యూతో. సో ఇక్కడ మనకి డెస్టినేషన్ అనేది ఫ్లోట్ వేరియబుల్, సో రిజల్ట్ అనేది ఫ్లోట్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో ఈ కేస్ ప్రకారంగా ఇంటీజర్ వాల్యూ మస్ట్ బి కన్వర్టెడ్ టు ఫ్లోట్ వాల్యూ సో దట్ ద ఫైనల్ రిజల్ట్ ఈజ్ ఎ ఫ్లోట్ డేటా టైప్ వాల్యూ. సో ఇక్కడ ఫ్లోట్ డేటా టైప్ అనేది మనకి డెస్టినేషన్ వాల్యూగా ఇండికేట్ చేస్తాము. ఈ యొక్క కన్వర్షన్స్లో 2 టైప్స్ ఉండే, టైప్ కన్వర్షన్ అండ్ టైప్ కాస్టింగ్. ఇక్కడ నేను మెయిన్గా ఒకటి చెప్పాలనుకుంటుంది ఏమి అంటే ఇక్కడ మనము ఒక ఎక్స్ప్రెషన్ తీసుకుంటే ఆ ఎక్స్ప్రెషన్కి సేమ్ డేటా టైప్ కనుక ఉంటే ఆ డేటా టైప్ అనేది సేమ్ డేటా టైప్ కనుక ఉంటే మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు. అదేవిధంగా ఒక ఎక్స్ప్రెషన్కి 2 డేటా టైప్స్ సిమిలర్ డేటా టైప్ కాకుండా డిఫరెంట్ డేటా టైప్ కనుక ఉన్నట్లయితే అప్పుడు ఏం చేయాలంటే మనం ఏదైతే డెస్టినేషన్ డేటా టైప్ ఉందో దానిలోకి కన్వర్ట్ చేసుకోవాలి. డెస్టినేషన్ డేటా టైప్ అంటే ఏంటి అంటే ఏదైతే ఫైనల్ రిజల్ట్ అనేది స్టోర్ అవుతుందో దాన్నే డెస్టినేషన్ డేటా టైప్ అంటాం. ఇవి మనకి 2 టైప్స్ ఉన్నాయి, టైప్ కన్వర్షన్ అండ్ టైప్ కాస్టింగ్. మనం ఒక్కొక్క దానికి దాని యొక్క డెఫినిషన్ కానీ దాని యొక్క ప్రోగ్రామ్ కానీ చూసుకుందాము. ప్రోగ్రామ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ప్రతి దానికి రాయాలి, ప్రతి కాన్సెప్ట్కి. ఎందుకంటే ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి మనకి థియరీలో ప్రతి ఒక కాన్సెప్ట్కి డయాగ్రామ్ ఎంత హార్టో దానికి ఇలా ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి ప్రోగ్రామ్ అనేది హార్ట్ ఆఫ్ దిస్ ప్రతి టాపిక్కి. ఓకే, లెట్ us మూవ్ టు ద టైప్ కన్వర్షన్. టైప్ కన్వర్షన్ అంటే మనం కన్వర్షన్ అనేది ఎలా చేస్తాము, ఇంప్లిసిట్ చేస్తామా ఎక్స్ప్లిసిట్గా చేస్తామా అన్నది టైప్ కన్వర్షన్ అనమాట. ఎలాంటి కన్వర్షన్ అనేది చేస్తాము? టైప్ కన్వర్షన్. ద టైప్ కన్వర్షన్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఏ డేటా వాల్యూ ఫ్రమ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్ ఆటోమేటికల్లీ బై ద కంపైలర్. టైప్ కన్వర్షన్ అంటే ఏంటి అంటే కంపైలర్ అనేది ఆటోమేటిక్గా డేటా అనేది డేటా వాల్యూ నుంచి ఇంకో డేటా టైప్ అంటే ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్కి కన్వర్ట్ చేసేదాన్ని టైప్ కన్వర్షన్ అంటాము. ఈ యొక్క టైప్ కన్వర్షన్ అనేది ఇంప్లిసిట్ మీన్స్ ఆటోమేటిక్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది, దాన్ని టైప్ కన్వర్షన్ అంటాము. ద టైప్ కన్వర్షన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఏ డేటా వాల్యూ ఫ్రమ్ one data type to the another data type automatically by the compiler. Sometimes type conversion is also called the implicit type conversion. The implicit type conversion is automatically performed by the compiler.
ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను ఇంప్లిసిట్ అంటే ఆటోమేటిక్గా కన్వర్ట్ అవుతుంది డేటా అనేది ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్కి అని. అదే ఇక్కడ చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వెన్ వి అసైన్ అన్ ఇంటీజర్ వాల్యూ టు ఎ ఫ్లోట్ వేరియబుల్, ఒక ఫ్లోట్ వేరియబుల్కి మనం ఇంటీజర్ వాల్యూని కనుక అసైన్ చేసినట్లయితే ఆ ఇంటీజర్ వాల్యూ అనేది ఆటోమేటికల్లీ ఫ్లోట్ వాల్యూగా కన్వర్ట్ అవుతుంది. ఎలా కన్వర్ట్ అవుతుంది? ఫ్లోట్ వాల్యూస్ మీన్స్ డెసిమల్ వాల్యూసే కదా. డెసిమల్ వాల్యూ 0 అనేది యాడ్ చేసుకొని ఆ ఫ్లోట్ వాల్యూగా కన్వర్ట్ అవుతుంది. అండ్ వెన్ ఏ ఫ్లోట్ వాల్యూ ఇస్ అసైన్డ్ టు అన్ ఇంటీజర్ వేరియబుల్ ద ఫ్లోట్ వాల్యూ ఆటోమేటికల్లీ గెట్స్ కన్వర్టెడ్. అలాగే ఫ్లోట్ వాల్యూ అనేది ఇంటీజర్ వేరియబుల్కి అసైన్ చేసినట్లయితే ఫ్లోట్ వాల్యూ అనేది ఆటోమేటిక్గా ఇంటీజర్ వాల్యూతో కన్వర్ట్ అవుతుంది. ఎలా కన్వర్ట్ అవుతుంది? డెసిమల్ వాల్యూని రిమూవ్ చేసుకొని ఇంటీజర్ వాల్యూగా కన్వర్ట్ అవుతుంది. అదే వేరియబుల్ నార్మల్ వాల్యూ అనేది ఫ్లోట్ కన్వర్ట్ అవ్వాలి డెసిమల్ ఇండికేట్ చేస్తుంది. ఈ యొక్క ప్రాసెస్ అంతా ఇంప్లిసిట్ అంటే ఒక కంపైలర్తో ఇంప్లిసిట్గా ప్రాసెస్ అనేది డన్ అయితే దాన్నే టైప్ కన్వర్షన్ అంటాము. నేను ప్రీవియస్ వీడియోలో ప్రోగ్రామింగ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉండింది అనేది చెప్పాను కదా. హెడర్ ఫైల్ సెక్షన్ ఉంటుంది, డిక్లరేషన్ సెక్షన్ ఉంటుంది, మెయిన్ ఫంక్షన్ సెక్షన్ ఉంటుంది అని. అలాగే ఈ ప్రోగ్రామింగ్లో మనము ఇక్కడ ఈ టైప్ కన్వర్షన్ అంటేనే ఇంప్లిసిట్గా డేటా అనేది ఒక దగ్గర నుంచి ఇంకో టైప్కి కన్వర్ట్ అయ్యేదాన్ని టైప్ కన్వర్షన్ అంటాము. టైప్ కన్వర్షన్ అనేది ఇంప్లిసిట్గా జరుగుతుంది. దీంట్లో ఒక ప్రోగ్రామ్ అనేది మనము ఒక ఇంటీజర్ వాల్యూ తీసుకుంటాము, ఫ్లోట్ వాల్యూ తీసుకుంటాము. మనకి ఆ ఇంటీజర్ వాల్యూ అనేది ఫ్లోట్ కావాలి అంటే డెసిమల్ వాల్యూని యాడ్ చేస్తాము. అదే ఫ్లోట్ నుంచి ఇంటీజర్కి కన్వర్ట్ అవ్వాలి అంటే మనం యాడ్ చేసిన డెసిమల్ వాల్యూని రిమూవ్ చేస్తాము. సో ఈ ప్రోగ్రామ్ని చూసినట్లయితే ఇంట్ i = 10 ఫ్లోట్ x = సమ్ వాల్యూ క్యారెక్టర్ ఇచ్చాడు. దీనికి అసైన్ చేసామన్నమాట. వాల్యూస్ని అసైన్ చేసాము అంటే వాల్యూస్ని యాడ్ చేసాము. అండ్ నెక్స్ట్ ఇది ఒక బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకి హెడర్ ఫైల్ సెక్షన్ గమనించండి మీరు. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ మొత్తంలో ఇంటి వాల్యూ తీసుకున్నాము, ఫ్లోట్ వాల్యూ తీసుకున్నాము, క్యారెక్టర్ వాల్యూ తీసుకున్న ప్రతి వాల్యూకి మనం ప్రింట్ఎఫ్ అంటే ఏంటి, మనం ప్రింట్ చేస్తున్నాం దేనికి ఏ వాల్యూకి ఏది అసైన్ చేయాలని ప్రింట్ చేస్తున్నాము. ఇది బేసిక్ ఎగ్జాంపుల్ ఫర్ ది టైప్ కన్వర్షన్. ఒక కీ పాయింట్ ఏంటంటే టైప్ కన్వర్షన్ అనేది ఇంప్లిసిట్గా జరుగుతుంది. కంపైలర్తో ఇంప్లిసిట్గా జరిగేదాన్ని టైప్ కన్వర్షన్ అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టైప్ కాస్టింగ్ అంటే ఎక్స్ప్లిసిట్గా జరిగేది. టైప్ కాస్టింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అన్ ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్. కంపైలర్ కన్వర్ట్స్ డేటా ఫ్రమ్ వన్ టైప్ టు అనదర్ టైప్ ఇంప్లిసిట్లీ. కంపైలర్ అనేది డేటా టైప్ని ఇంప్లిసిట్గా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వెన్ కంపైలర్ కన్వర్ట్స్ ఇంప్లిసిట్ దేర్ మే బి ఏ డేటా లాస్. కంపైలర్ అనేది ఇంప్లిసిట్గా కన్వర్ట్ చేసేటప్పుడు అక్కడ డేటా అనేది లాస్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఆ కేసెస్లో అంటే డేటా లాస్ అయిన క్రమంలో మనము డేటా టైప్ని ఒక డేటా టైప్ నుంచి అనదర్ డేటా టైప్గా ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ని యూస్ చేసుకొని ఈ యొక్క టైప్ కాస్టింగ్ అనేది పర్ఫామ్ చేస్తాము. ఈ యొక్క టైప్ కాస్టింగ్లో మనము యూనరీ క్యాస్ట్ ఆపరేటర్ని యూస్ చేస్తాము. యూనరీ క్యాస్ట్ ఆపరేటర్ టు కన్వర్ట్ డేటా ఫ్రమ్ వన్ టైప్ టు అనదర్ టైప్ వి స్పెసిఫై ద టార్గెట్ డేటా టైప్ ఇన్ పారాంథసిస్. ఈ యొక్క కన్వర్షన్స్లో ఏదైతే మనం కన్వర్ట్ చేస్తున్నామో ఆ ఒక స్పెసిఫైడ్ డేటా టైప్ని పారాంథసిస్లో రిప్రజెంట్ చేస్తాము. యాజ్ ఎ ప్రిఫిక్స్ టు ద డేటా వాల్యూ దట్ హ్యాస్ టు బి కన్వర్టెడ్. ఏదైతే మనం స్పెసిఫైడ్ డేటా టైప్ని పారాంథసిస్లో రిప్రజెంట్ చేస్తామో ఆ ఒక్క స్పెసిఫైడ్ డేటా టైప్ మాత్రమే కన్వర్ట్ అవుతుంది. దీంట్లో మనం యూనరీ క్యాస్ట్ ఆపరేటర్ని యూస్ చేస్తాము టైప్ కాస్టింగ్లో. టైప్ కన్వర్షన్లో ఎలాంటిది యూస్ చేయము, ఆపరేటర్ అనేది ఎక్స్ట్రాగా ఏది తీసుకోము. అండ్ టు కన్వర్ట్ డేటా ఫ్రమ్ వన్ టైప్ టు అనదర్ టైప్ వి స్పెసిఫై ద టార్గెట్ డేటా టైప్ ఇన్ పారాంథసిస్ యాజ్ ఎ ప్రిఫిక్స్ టు ద డేటా వాల్యూ హ్యాస్ టు బి కన్వర్టెడ్. ఇక్కడ సింటాక్స్ వచ్చేసరికి టార్గెట్ డేటా టైప్ అండ్ డేటా వాల్యూ. ఇందాక చెప్పాను కదా ఒక టార్గెట్ ఏదైతే స్పెసిఫై ఉందో దానిని పారాంథసిస్లో పెట్టాలి అని చెప్పేసి అప్పుడే కన్వర్ట్ అవుతుందని. సో ఇది ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అది ఒక సింటాక్స్ అనమాట. ఎగ్జాంపుల్ ఇంట్ టోటల్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 450, మ్యాక్సిమం మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 600 అని అసైన్ చేసుకున్నాము. ఫ్లోట్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ టోటల్ మార్క్స్ బై మ్యాక్సిమం మార్క్స్ *100 సెమికోలన్. ఇదంతా ఒక
సింటాక్స్ తీసుకున్నాము. సింటాక్స్కి రిలేటెడ్గా ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనము ప్రోగ్రామింగ్ సెక్షన్లోకి వచ్చేసట్లయితే మనం హెడర్ ఫైల్ సెక్షన్ తీసుకున్నాము. మెయిన్ ఫంక్షన్, దీన్ని హెడర్ ఫైల్ సెక్షన్ అంటాము. ఈ రెండింటిని, ఇది మెయిన్ వాయిడ్ మెయిన్ తీసుకున్నాము. అండ్ వాల్యూస్ ఇంటీజర్, ఫ్లోట్ అంటే ఒక డిఫరెంట్ డేటా టైప్స్ తీసుకున్నాము. దీన్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేయొచ్చు, ఫ్లోట్ని ఇంట్లో కన్వర్ట్ చేయొచ్చు. ఆ రెండింటి యొక్క ప్రింట్ఎఫ్ వాల్యూ. స్కాన్ ఫంక్షన్ మీన్స్ రీడ్ ఫంక్షన్. యావరేజ్ వాల్యూ తీసుకున్నాము. యావరేజ్ వాల్యూ లైక్ ఎగ్జాంపుల్ని ఇక్కడ చూసిన సింటాక్స్ పరంగా ఎగ్జాంపుల్ని రిలేటెడ్ చేసుకొని ఇక్కడ స్కాన్ఎఫ్ దాని యొక్క యావరేజ్ వాల్యూ కానీ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ కానీ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి యావరేజ్ కనుక్కోవాలంటే ఫ్లోట్ ఆఫ్ a+b+c/3 సెమీకాలన్ ప్రింట్ఎఫ్ యావరేజ్ ఆఫ్టర్ కాస్టింగ్ ఈక్వల్ టు యావరేజ్ రిటర్న్ 0 అండ్ క్లోజ్. ప్రోగ్రామ్ అనేది ఎట్లా అయితే ఓపెన్ అయిందో సింగిల్ దాని మీద, సింగిల్ ఎలా అయితే ఓపెన్ అయిందో అలాగే మనకి ప్రోగ్రామ్ అనేది క్లోజ్ అయింది అంటే ఈ యొక్క దాంతో రిప్రజెంట్ చేస్తాము. ఇది మనకి ఈరోజు చెప్పుకున్న టాపిక్ టైప్ కాస్టింగ్ అండ్ టైప్ కన్వర్షన్. ఐ హోప్ ఈరోజు మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంది లేదా ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లైక్ వాయిస్ కానివ్వండి, నేను చెప్పే పద్ధతి కానివ్వండి, ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇఫ్ మీకు ఓకే కాదు అంటే నేను ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాను. లైక్ ఎలా అంటే కొంచెం స్పీడ్ అవుతున్నా, మరీ స్లో అవుతున్నా, ల్యాగ్ అవుతున్నట్టు అనిపించిన, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. సో ఇది టైప్ కాస్టింగ్ అండ్ టైప్ కన్వర్షన్. ఈ టాపిక్ వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. 4 సెట్స్లో మ్యాక్సిమం 4 సెట్స్లో ఈ యొక్క టైప్ కాస్టింగ్ కానీ టైప్ కన్వర్షన్ అని ఇక్కడ ఎలా అడుగుతాడంటే మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ టైప్ కన్వర్షన్ అండ్ టైప్ కాస్టింగ్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. లైక్ ఇంప్లిసిట్ టైప్ చెప్పండి, లైక్ ఇంప్లిసిట్ గురించి కానీ ఎక్స్ప్లిసిట్ గురించి కానీ. సో ప్రతిదీ కీవర్డ్తో సహా మీరు ప్రాక్టీస్ అయ్యేటప్పుడు ప్రోగ్రామ్తో సహా కీవర్డ్తో సహా మీరు ప్రాక్టీస్ అవ్వండి. Thank you guys.